స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. 2226 పాయింట్లు నష్టపోయి 73137 వద్ద సెన్సెక్స్ ముగిసింది. 742 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 22161 దగ్గర స్థిరపడింది. ట్రంప్ ఎఫెక్ట్తో అంతర్జాతీయ మార్కెట్లన్నీ కుప్పకూలాయి. అమెరికాలో మాంద్యం వస్తుందన్న భయాల మధ్య కంపెనీ షేర్లన్నీ భారీ నష్టాలను చవిచూశాయి. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ కూడా 19 పైసలు తగ్గి 85.63కి చేరింది. స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. 2226 పాయింట్లు నష్టపోయి 73137 వద్ద సెన్సెక్స్ ముగిసింది. 742 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 22161 దగ్గర స్థిరపడింది. ట్రంప్ ఎఫెక్ట్తో అంతర్జాతీయ మార్కెట్లన్నీ కుప్పకూలాయి. అమెరికాలో మాంద్యం వస్తుందన్న భయాల మధ్య కంపెనీ షేర్లన్నీ భారీ నష్టాలను చవిచూశాయి. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ కూడా 19 పైసలు తగ్గి 85.63కి చేరింది. డీటెయిల్స్ సదా అందిస్తారు. సదా, స్టాక్ మార్కెట్ల పతనంపై డీటెయిల్స్ ఏంటి? సూర్య, ఈరోజు ఇండియన్ స్టాక్ మార్కెట్ లో బ్లడ్ బాత్ కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఇది ఒక బ్లాక్ మండే అని కూడా ఇటు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎందుకంటే భారీ స్థాయిలో ఇటు నిఫ్టీ అటు సెన్సెక్స్ రెండు కూడా భారీ స్థాయిలో పడిపోయాయి. లాస్ట్ 10 months లో ఇంత భారీ స్థాయిలో ఇప్పటి వరకు మార్కెట్ పడిపోలేదు. సో మనందరికి తెలిసింది, దీని అంతటికీ కారణం ట్రంప్ విధిస్తున్నటువంటి టారిఫ్స్. ఇది మొత్తం 180 దేశాలపైన ట్రంప్ విధిస్తున్నటువంటి ఈ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎఫెక్ట్ మొత్తం వరల్డ్ వైడ్ అన్ని మార్కెట్స్ పైన పడుతుంది. ఎస్పెషల్లీ ఏషియన్ మార్కెట్స్, ఎందుకంటే ఏషియా నుంచి ప్రొడక్ట్స్ ఎక్కువగా అమెరికాకు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ తయారు చేసిన ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా యుఎస్ లో వాడుతూ ఉంటారు. సో ఇక్కడి నుంచి వెళ్లే ఏవైతే వస్తువులు ఉంటాయో వాటన్నింటికి అమెరికన్ మార్కెట్ లోకి వచ్చే వాటన్నిటికీ కంట్రీస్ వైడ్ టారిఫ్స్ ఎక్కువగా సుంకాలు విధిస్తూ ఉన్నట్టు ట్రంప్ ప్రకటించాడు. సో దీనిపైన అటు అమెరికాలో పూర్తిగా దీనిపైన నిరసనలు వ్యక్తం చేసినా కూడా ట్రంప్ ఏమాత్రం ఆగకుండా అలాగే ఇవి కంటిన్యూ అవుతాయి, ఇది దేశం కోసం అంటూనే కూడా ఆయన కంటిన్యూ చేస్తున్నాడు. సో ఇండియా నుంచి, ఎస్పెషల్లీ ఇండియా నుంచి వెళ్లే వస్తువులన్నిటిపైన అమెరికాకు ఎక్స్పోర్ట్ అయ్యే వస్తువులపైన 26% ఈ టారిఫ్స్ వేస్తున్నామంటూ కూడా ఇప్పటికే ఇటు ట్రంప్ కూడా ప్రకటించారు. సో వీటన్నిటి మేర ఈరోజు మార్నింగ్ నుంచే మార్కెట్స్ అనేది చాలా ఒత్తిడిలో ఉన్నాయి. సో మార్నింగ్ నుంచే ఇటు ఈ మార్కెట్లకు సంబంధించి పూర్తిగా పడిపోయాయి. సో ఎస్పెషల్లీ ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇందులో ఇండియన్ మార్కెట్ లో పెట్టిన డబ్బులన్నీ కూడా పూర్తిగా రిటర్న్ తీసుకుంటున్నారు. సో దీనిలో ఇటు ఫార్మా కానీ, ఐటీ కానీ అన్ని రంగాలకు సంబంధించిన ఈ పూర్తిగా ఈ షేర్లు అయితే చాలా వరకు పడిపోయాయి. ఎస్పెషల్లీ ఇటు రిలయన్స్ కానీ, అదాని కానీ, అలాగే వీళ్ళందరి సంబంధించిన కూడా పూర్తిగా మార్కెట్ తో పూర్తిగా పోవడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ ట్రంప్ ఈ టారిఫ్ల దెబ్బతోటి ఇండియాలో ఉన్న బిలియనియర్స్ వెల్త్ కూడా చాలా వరకు పోయింది. ఎస్పెషల్లీ మనం చూస్తుంటే ఇండియాలో అపరకుమేయుడు ముఖేష్ అంబానీ అంటాం. సో ఇతనికి సంబంధించిన అన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ చూస్తుంటే నిఫ్టీలో దీని షేర్ విలువ ఆల్మోస్ట్ 3.5% పోయింది. అలాగే ఇంట్రేడర్ చూసుకుంటే 7.4% పోయింది. సో ఇది లాస్ట్ 52 weeks కు సంబంధించిన కనిష్ట స్థాయికి వెళ్ళిపోయింది. దీంతో అంబానీ యొక్క వ్యక్తిగత సంపద ఈ ఒక్క రోజే 30,000 కోట్లు పోయింది. అలాగే నెక్స్ట్ అదాని గ్రూప్ చూసుకుంటే వీళ్ళ అదాని ఎంటర్ప్రైజెస్ షేర్స్ కూడా ఆల్మోస్ట్ 5% ఈ రోజు ఒక్కరోజే నష్టపోయాయి. సో దీంతో ఓన్లీ గౌతమ్ అదానికి సంబంధించిన ఈ ఒక్కరోజే 25,000 కోట్ల రూపాయలు మార్కెట్ లో ఆవిరయ్యాయని చెప్పుకోవచ్చు. ఇక దీని తర్వాత జిందాల్ గ్రూప్ కూడా ఇది ఆల్మోస్ట్ 18,000 crores ఆఫ్ రూపీస్ వీళ్ళ ఈ రోజు మార్కెట్ లో ఆవిరైపోయాయి. ఆ తర్వాత నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్నాలజీకి సంబంధించి శివనాథాది కూడా 12,000 crores. ఇట్లా కేవలం పెద్ద చిన్న అనే కంపెనీస్ కాకుండా అలాగే డిఫరెంట్ ఏ రంగాలు అనేది కూడా కాకుండా అంటే ఐటీ కానీ, ఫార్మా కానీ, ఎస్పెషల్లీ ఇండియన్ షేర్ మార్కెట్ లో ఉన్నవన్నీ బ్లడ్ బాత్ కొనసాగింది. సో ఇది ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది అనేది చూడాలి. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ ఏషియన్ మార్కెట్ లో ఇటు జపాన్ కు సంబంధించిన నిక్కీ చూస్తే ఆల్మోస్ట్ 8%, ఇండియన్ షేర్ మార్కెట్ 8%, ఏషియన్ కంట్రీస్ పైన ఎస్పెషల్లీ చాలా పెద్ద దెబ్బ పడింది. సో ఇది ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది, ఇది ఎలా కొనసాగుతుంది అనేది వేచి చూడాలి. ప్రస్తుతానికైతే ఎస్పెషల్లీ ఇండియన్ మార్కెట్ నుంచి ఎఫ్ఐఎస్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చాలా వరకు వెనక్కి తీసుకుంటున్నారు. సో దాంతో మార్కెట్ల పైన ఒత్తిడి పెరుగుతుందంటూ కూడా ఇప్పటి వరకు అయితే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సూర్య, రైట్, థ్యాంక్ యూ సదా.